హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా నేను ఈ ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్ని స్టిచ్ చేశాను. అయితే సర్కిల్ ఎలా కట్ చేయాలా అనేది వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఫ్రాక్ స్టిచ్చింగ్ కోసం అయితే నేను ఈ శారీని తీసుకున్నాను. ఇది డైలీ యూజ్ శారీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. ఇలాంటి శారీస్ అయితేనే మనకి ఫుల్ సర్కిల్ బాగా వస్తుంది. శారీ ఓల్డ్ శారీ అయినా ఇప్పుడు ట్రెండింగ్లో వచ్చే డ్రెస్సెస్కి అయితే చాలా బాగా సూట్ అవుతుంది. 3 లేయర్స్ ఫ్రిల్స్ ఫ్రాక్ ట్రెండింగ్లో ఉంది కదా, ఆ ప్యాటర్న్ అయితే ఇంకా బాగుంటుంది. బట్ ఆల్రెడీ నేను అది ట్రై చేశాను వేరే శారీతో. అందుకోసం ఇప్పుడు అంబ్రిల్లా ఫ్రాక్ని ట్రై చేస్తున్నాను. అయితే ఫస్ట్ శారీలో వచ్చిన పళ్ళు పార్ట్ ఉంటుంది కదా, దాన్ని సపరేట్ చేసాను. అది కొంచెం తక్కువగానే వచ్చింది, దాన్ని అలా సపరేట్ చేస్తారనమాట. ఇలా ఫ్రాక్ ఆర్ డ్రెస్సెస్ స్టిచ్ చేయడానికైతే పళ్ళు లేకుండా సేమ్ శారీ అంతా ఒకేలా ఉంటుంది కదా, అవైతే బాగా యూజ్ అయితే వేస్టేజ్ అయితే పోదు. వచ్చేసిన ఈ పళ్ళు పార్ట్ని యోగ్ పార్ట్లో స్టిచ్ చేశాను. మిగతా శారీని అంతా కూడా 4 ఫోల్డ్స్ చేసి ఇలా వీడియోలో చూసినట్టు ఈక్వల్గా సెట్ చేయండి. శారీ కదా, కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది, అయినా సరే బాగా సెట్ చేసి ఈక్వల్గా 4 సైడ్స్ పెట్టండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మనకి కోన్ షేప్ ప్యాటర్న్లో పెట్టండి. ఇలా అయితే మనకి ఫుల్ సర్కిల్ కంప్లీట్గా వస్తుంది. సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లేకుండా ఈక్వల్గా పెట్టండి ఇలా. ఇప్పుడు ఈ శారీ 8 ఫోల్డ్స్లా ఉన్నట్టు వెస్ట్ సైజ్ ఉంటుంది కదా, వెస్ట్ సైజ్ ప్లస్ మనం ఖర్చులు ఒక 2 మొత్తం ఇలా అన్నీ యాడ్ చేసుకొని వెస్ట్ సైజ్ని 8 పార్ట్స్లా డివైడ్ చేయాలి. అంటే మనకి 34 ఉందంటే అప్పుడు మనకి 8 పార్ట్స్లో 4.5 వస్తుంది. అప్పుడు 4.5కి మనం ఒక కర్వ్ డ్రా చేసుకోవాలి. టాప్లో మనకి ఎంత హైట్ కావాలనుకుంటున్నామో అంత హైట్కి మార్క్ చేసుకోవాలి. నేనైతే 27 ఇంచెస్ తీసుకున్నాను, ఎందుకంటే యోగ్ పార్ట్ ఒక 15 ఇంచెస్ ఉంటుంది కదా, మొత్తం ఒక 40 to 43 ఇంచెస్ వస్తాయి. షేప్లో మార్క్ చేసుకున్నాను మొత్తం. ఇప్పుడు ఈ కర్వ్ని అలా కట్ చేసుకోవాలి. టాప్లో కూడా ఒక కర్వ్ డ్రా చేసాం కదా, దాన్ని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మెజర్మెంట్స్, వెస్ట్ సైజ్ అది కరెక్ట్గా సరిపోతుందా లేదా అని. అంతేనండి, సింపుల్గా మనకి అంబ్రెల్లా కటింగ్ అయితే అయిపోయింది. పైన ఒక కర్వ్, కింద ఒక కర్వ్ కరెక్ట్గా ఉంటే చాలు. సేమ్ ఇలాగే లైనింగ్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ అయితే మనకి 2 ఫోల్డ్స్లో ఉంటే సరిపోతుంది. స్టిచ్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా వచ్చిందనమాట. చాలా గెయిర్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. బాడీ కూడా కటింగ్ వీడియో పెడదాం అనుకున్నాను, నాకు కొంచెం కుదరలేదు. బ్లౌజెస్ స్టిచ్ చేసే వాళ్ళకైతే పై బాడీ ఐడియా ఉంటుంది, బట్ అంబ్రెల్లా చాలామందికి కొంచెం డౌట్ ఉంటుంది కదా సర్కిల్గా రావడానికని అదే పెట్టాను అనమాట. హ్యాండ్స్ కూడా అంబ్రెల్లా హ్యాండ్స్ ఇచ్చాను. లుక్ అయితే చాలా బాగుంది. వీడియోలో కంటే వేసుకుంటే ఫిట్టింగ్ చాలా బాగా వచ్చింది. ప్లెయిన్ అంబ్రెల్లా హ్యాండ్సే కాకుండా లోపల కూడా ఇలా లైనింగ్ హ్యాండ్స్ ఇచ్చాను అనమాట. ఈ డ్రెస్ని మనం టాప్ అండ్ లెగ్గిన్లా వేర్ చేయొచ్చు, వెస్ట్రన్ వేర్లో వేర్ చేయొచ్చు. మ్యాక్సీ ఫ్రాక్ లుక్ అయితే వస్తుంది. నాకైతే ఫుల్ డ్రెస్ చాలా బాగా వచ్చింది అనిపించింది. లాస్ట్లో ఈ జిగ్జాగ్ కూడా చాలా బాగా వచ్చింది, లుక్ బాగుంది. నెక్స్ట్ వేరే డ్రెస్ ఏమైనా స్టిచ్ చేసినప్పుడు కటింగ్ వీడియో కంపల్సరీ పెడతాను. ఈ వీడియో చూసాక మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.